అరే కాకా, ఇలా తరిగా చూస్తా ఉంటే నాకైతే మస్తు పరిచయం అవుతుంది. ఏమన్నా తిట్టుడా, పొట్టు పొట్టున తిట్టుకుండ్రు. గల్లీల కూరగాయల కాడ పంచాయతీ లెక్కన తయారైంది. అరే, ఊర్లో జనాలు చూస్తే ఏమనుకుంటారు అన్న సోయి కూడా లేకపోయా కదా కాక వీళ్ళకి. చిన్న పిల్లగాళ్ళ లెక్క తిట్టుకునుడేందో, ఇలా పురాణమేందో నాకైతే సమజ్ కాలేదు కాక. అదే కాక, అసెంబ్లీలా నిన్న అక్కలిద్దరు తిట్టుకుండ్రి కదే, ఆ ముచ్చటే చెప్పొచ్చిన. అసెంబ్లీలో ఎంత ఘనంగా మాట్లాడాలి, జనాల సమస్యల గురించి చర్చించాలి, గదేది పట్టించుకోకుండా తిట్టుడు చూస్తుంటే శివరాఖరికి వీళ్ళు జుట్టు పట్టుకుంటారేమో అనిపించే కాక. ఎందుకట్లా తిట్టుకునిండ్రు అంటే ఏం చెప్పాలి, గీ తిట్ల పురాణం సురువు చేసింది సీఎం సారే అంటారు కాక. గాయన అసెంబ్లీలా గదేదో మాట్లాడి వెళ్ళిపోక కేటీఆర్ సార్కి గదేదో బుద్ధి మాట చెప్పినట్లు చెప్పిండు. అవన్నీ చూసుకుంటా ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, గా వెనకాలన్న అక్కల మాట ఇనకుర్రి, ఒకవేళ ఇనుకుర్రే అనుకో మీరే నష్టపోతారు, గిది నీ అనుభవంతో చెప్తున్నా అనిండు. గది ఎవరికి తలగాలో వాళ్ళకే తలుక్కునే. పాపం వెనకాల గమ్మునే కూకున్న గా సవితక్కకు ఎన్నో మండింది. మరి ఆమె ఎట్లా గమ్మునుంటది? అరే, నా మాట తీసుడేంది, నేనేమన్నా అంటినా, నా కథ ఏందో నేను చూసుకుంటున్నా అనుకుందో ఏమో. మళ్ళా గిట్ల కాదు, దీనికి బద్లా ఇచ్చి తీరాలని లేచి మాట్లాడు సురువు చేసిందంట కాక. గీ సీఎం రేవంత్ సారు గిట్లనుడేంది, కాంగ్రెస్లా నన్ను మంచిగానే చూసుకుండ్రు లేదని చెప్పలే. గదెప్పుడు మా అన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టయానా, రోషయ్య, కిరణ్ రెడ్డి సారు వాళ్ళందరూ మంచిగానే చూసుకుండ్రు, గది మాకు తెలియదా ఏంది? గదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నా పైన సిబిఐ కేసు బనాయించింది, వీళ్ళకి తెలియదా? ఎవరిలోనో కొట్టనీకే నన్ను అడ్డం పెట్టుకునిండ్రు, గిది నిజంగాదా ఏంది? కేసీఆర్ సారు నన్ను చక్కగానే చూసుకునిండ్రు, మంత్రిని చేసిండ్రు, నేను లేదనిలే. కానీ పార్టీ ఎందుకు మారినో తెలియకుండా గిట్లనుడేంది? గా మంత్రి సీతక్క నా పైన అరుసుడు కూడా ఏం బాలే, నాకు మాట తలిగే నేను తిరిగి అన్నా, మధ్యలో గామకేం నొప్పి వచ్చిందో తెలియదు. దొరసాని అనడం ఏమైనా బాగేనా? గిట్లేనా మర్యాదిచ్చుడు? అయినా గదేదో పుట్టిన కాడ నుంచి గదే పార్టీలో ఉన్నట్లు అంటుండ్రు ఈ మంత్రి సీతక్క. గిట్లా మనసులో మాట అనేసే చేవెళ్ళే చెల్లమ్మ సబితక్క. ఇక చూసుకోకాక సబితక్క లేచి అనగానే అసెంబ్లీ మొత్తం మాగం కాబట్టి. మరి మన సీతక్క తక్కువ అయింది, పవర్లో ఉంది, పైగా మినిస్టరు. ఆమె లేచి కయ్యి మరడం చురువు చేసే, అవు నేను దొరసారి అన్నమాట నిజమే, దీంట్లో గలత్ బాత్ ఏముంది, నేను గిరిజన ఆడబిడ్డను, మేము గట్లనే పిలుస్తాం, మాకైతే అది తప్పు కాదు, ఇంకా లెక్కకొస్తే అన్ని లెక్కే, నిజమే, నే కాంగ్రెస్లా మొదటి నుంచి లేదు, మీరుంటారు కదా ఏం చేస్తారు, గులాబీ పార్టీలో దూరిండ్రు కదా, అది కూడా గలతేనా చెప్పుండ్రు మళ్ళా అని ఉల్టా క్లాస్ బీకుడు చురువు చేసుకునే సీతక్క. ఉన్నిందేనే అన్న, దానికి పరిచయం అయితే నేనేం చేయాలి? సబితక్క కాంగ్రెస్లో మంత్రిగా చేసుడు అబద్ధమా? సిబిఐ కేసు అంటుండే, అవి వచ్చినాక కూడా ఎలక్షన్లా కాంగ్రెస్ నుంచి గెలిచే కదా, మళ్ళా గెలిచినాక పక్కకు పోవుడేంది? గీ లెక్క చూసుకుంటే సబితక్క అధికారం కోసం కాంగ్రెస్ను అదిలేసినట్టే కదా, గీ మాత్రం సంగతి ఎవరికి తెలియదా అంటూ జోర్దార్గా ఆవాజ్ వినిపించే సీతక్క. అరే కాక, ఇద్దరక్కలు మస్తుగా తిట్టుకునిండ్రంట గది అసెంబ్లీలా. అన్నట్టు గేడ చూసినా గీ ముచ్చటే చెప్పుకుంటుండ్రు. అయినా కాక గీ అసెంబ్లీలో అయినా గమ్మునుండరా? అదే పెద్దోళ్ళే గిట్ల పాత పురాణాలు తీసి తిట్టుకునుడు మొదలు పెడితే చూసేటోళ్ళకి చాలా గలీజ్ అనిపిస్తుంది. జనాలు ఓట్లేసి అసెంబ్లీకి పంపింది ఎందుకు? గీ పనికేనా? అరే, జనాల సమస్యలేంది, అలా కష్టాలేంది గై కదా చెప్పాల్సింది. గదదిలేసి నువ్వు ఆడెందుకు వెళ్ళినావు, గీడెందుకు వెళ్ళినావు అని సిట్టా ఇప్పుడేందో. అయినా కాక ఈ మధ్యన గీడ చూసినా తిట్టుడు జరా కామన్ అయింది. గల్లీలో అదే సీను, అసెంబ్లీలో గదే సీను. సర్లే కాక, ఇలా గిదే ముచ్చట ఇనుకో, మళ్ళీ రేపు వస్తలే మంచి ముచ్చట చెప్పుకుందాం. బాయ్ బాయ్.